చలో రైట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వెయిట్ ఇంట్రో తోటి స్టార్ట్ చేద్దాం. ముందే చాలా రోజు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇంట్రో చెప్పాలని చెప్పి. హలో మోటో లవర్స్, నమస్తే నమస్కార ఎల్లరికం వనక్కం అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్లాన్ ఎక్కడికంటే పెనుగొండ హిల్స్ రోడ్. బేసికలీ ఇది ఒక హెయిర్ పిన్ బెన్స్ ఉన్న హిల్లీ ఏరియా. సోషల్ మీడియాలో అయితే చూసి ఫిక్స్ అయినాం పోవాలిరా ఇక్కడికి అని చెప్పి. ఈ రైడ్కి నేను నా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు, దారిలోనే చేయాలి. ప్రస్తుతానికైతే హాఫ్ ట్యాంక్ ఫ్యూల్ ఉంది, అది కూడా దారిలోనే ఫిల్ చేయించుకుంటా. బెంగళూరుకి వచ్చిన తర్వాత ఫస్ట్ అఫీషియల్ రైడ్ ఇదే అనమాట. ఇక్కడ నుండి 140 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది మన డెస్టినేషన్. అనుకున్న టైంకి అయితే రైడ్ స్టార్ట్ చేసినాం. 7:30కి అనుకున్నాం, కరెక్ట్ ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయింది. నేను రెడీ అయిన తర్వాత ఫోన్ కొట్టినా మనోనికి, వచ్చాయి అని అన్నదానికి కరెక్ట్ టైంకి అయితే వచ్చేసిండు. గ్రూప్తో వెళ్ళిన ఫ్రెండ్స్తో వెళ్ళిన ఫుల్ ఫన్ అయితే ఉంటుంది. బట్ ఒకడు ఒక్క టైంకి లేస్తాడు, ఇంకో టైంకి లేస్తాడు. ఒకటి ఈడ వస్తున్నా అంటాడు, ఇంకోటి ఆడ వస్తున్నా అంటాడు. టైంకి అయితే డెస్టినేషన్కి అయితే పోలేము. టైమింగ్ తోటి ఉండాలి అనుకుంటే అది కష్టంలే, కానీ ఈసారి అయితే టైమింగ్కే స్టార్ట్ అయినాం మా రైడ్. ఎర్లీ మార్నింగ్ రైడు పీస్ఫుల్గా ఉంది, పెద్దగా ట్రాఫిక్ లేదు కాబట్టి. అదే లేకపోతే నా మొత్తం జాతరనే. బెంగళూరు క్రాస్ అయ్యేంత వరకు ఈ ట్రాఫిక్ లేకపోతే బాగుండు, అందుకోసమే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయినాం. అండ్ వ్యూ కూడా బాగుంటుంది అక్కడ అని చెప్పి. కొద్దిగా ముందరికి వెళ్ళింది ఆడే లెఫ్ట్ సైడ్లోనే వైట్ ఫీల్డ్ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. నేను ఏరియా వచ్చేసి కాడుగొడి నియర్ బైలోనే నేను స్టే చేస్తున్నా ఇక్కడ. నా ఫ్రెండ్ యూజ్ చేసే బైక్ 2014 మోడల్ బుల్లెట్ 500. సైలెన్సర్ మోడిఫికేషన్ చేసిండు, సౌండ్ వస్తుంది చూడు, ప్యూర్గా వినిపిస్తుంది. యూసీ ఇంజన్లా సౌండ్కే పడిపోతారు అసలు. ఇప్పుడన్నా జే సిరీస్ ఇంజన్స్లా రిఫైన్మెంట్ అయితే ఉంది. హోమ్ టౌన్ నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడు అయితే వ్లాగ్ అయితే ఏం చేయలేదు. ఆ టైంలో మనకు సెటప్ కూడా లేకుండే, ఓన్లీ కెమెరా తప్ప. సో అందుకే వ్లాగ్ అయితే చేయలేదు. ఇది కూడా వాయిస్ ఓవర్ వ్లాగే. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ డైరెక్ట్ వాయిస్ తోటి అయితే ఉంటాయి. కంప్లీట్ సెటప్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తారు మీరు. బెంగళూరు ట్రాఫిక్ నుంచి అయితే బయటపడ్డాము. పెనుగొండ హిల్స్ బెంగళూరు నుండి వెళ్ళాలంటే NH44 నుంచి వెళ్ళాలి. దానికైతే 2 ఆప్షన్స్ ఉన్నాయి నేనున్న ఏరియా నుంచి. ఒకటి కేఆర్పురం, హెబ్బాల్, ఎలంక ఆ రూట్ నుంచి వెళ్ళొచ్చు. బట్ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది, అందుకోసమే బైపాస్ రూట్ అనమాట ఇది. ఈ బైపాస్ నుంచి అయితే వెళ్తున్నాం ఇక్కడ. ఇక్కడ కొద్దిగా ముందరకు పోయిందాడే లెఫ్ట్కి టర్న్ కావాలి. మా ఓన్కి అది తెలియక ముందరికి సీదా వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు హారం కొడుతున్నా అస్సలు వినిపించుకోలేదు. ఇంకా సైడ్కి అయితే ఆపి మనోన్కి ఫోన్ చేద్దామని డిసైడ్ అయినా. ఇదిగో ఫోన్ చేసినాకైతే వస్తున్నాడు చూడు ఇప్పుడు. మనోనికైతే రూట్ తెలీదు, సో అందుకే సీదా వెళ్ళిపోయిండు.
బ్రో జర మెల్లగా పోదాం బ్రో. 60-70 మెయింటైన్ చేసుకుంటా పీస్ఫుల్ గా రైడ్ చేసుకుంటా పోదాం అని చెప్పిన ఇంకా మనోనికి. దేవనహల్లికి అయితే వచ్చేసినాం ఇంకా. కొద్దిగా ముందరికి లెఫ్ట్ తీసుకుంటే NH44 అయితే స్టార్ట్ అయిపోతుంది. నంది హిల్స్కి వెళ్ళాలంటే ముందరున్న జంక్షన్ నుంచి లెఫ్ట్కి అయితే తీసుకోవాలి. 2 టైమ్స్ వీకెండ్లో అయితే పోయినాం, అంతే చుక్కలే. ఇంకా ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు. కొండ కింద దాకా ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు. నంది హిల్స్ని ప్లాన్ చేయాలనుకుంటే వీకెండ్లో మాత్రం అస్సలు ప్లాన్ చేయకండి. ఒకవేళ మీ దగ్గర టైం ఉంది అనుకుంటేనే ప్లాన్ చేయండి, లేకపోతే అక్కడనే బుక్ అయిపోతారు. వస్తుంటే ఒక పెట్రోల్ స్టేషన్ అయితే కనిపించింది. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయితే ఫిల్ చేయించుకున్నా. కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత ఏదైనా రెస్టారెంట్ కనిపిస్తే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేయాలి. వెళ్తుంటే దారిలో రోడ్‌కి పక్కలనే ఒక చెరువయితే కనిపించింది. వాటర్ అయితే థిక్ బ్లూలో ఉండిండే. చూడడానికైతే సూపర్ అనిపించిందసలు. చిక్బల్లాపూర్ జంక్షన్‌లో ఒక హోటల్ అయితే కనిపించింది. నా ఫ్రెండ్, నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాం ఇక్కడ. బ్రేక్‌ఫాస్ట్ తినేసి మళ్ళా రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. వచ్చేటప్పుడు చాలా మంది రైడర్స్ అయితే కనిపించారు. వీకెండ్ కాబట్టి అందరూ ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ఫ్రెండ్స్ తోటి మస్తు చిల్ అవుతుర్రు అందరూ. అన్ని రకాల బైక్స్ అయితే ఉన్నాయి. లో ఎండ్, మిడ్ ఎండ్, హై ఎండ్ అన్ని బైక్స్.
నా ఫ్రెండ్ అస్సలు తగ్గేదేలే అనుకుంటా. ఏమో స్పీడ్‌లో అయితే ఎళ్ళిపోయిండు. నేనైతే వ్లాగ్ చేయాలి కాబట్టి కొద్దిగా స్లోగా టైం తీసుకొని అయితే వస్తున్నా. ఈ ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక కమాన్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. పెనుగొండకి ఎంట్రీ ఇదే. ఈ కమాన్ నుంచి కొద్దిగా ముందరికి లోపలికి పోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక వే ఉంటుంది. అక్కడ నుంచి వెళ్తే డైరెక్ట్ పెనుగొండ హిల్స్కి అయితే పోతాం. పెనుగొండ కోట అని రాసిరేడు. నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆల్రెడీ వెళ్ళిపోయినా బ్రో, నేను దగ్గరలో ఉన్నా నేను అని చెప్పాడు. సో నేనైతే వెనకాల వెళ్తా ఉన్నా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. ఎందుకు బ్రో ఈ పాట ఎందుకు పాడుతున్నా అడుగుతుండ్రా? అట్లా అయింది మరి మన పరిస్థితి. కరెక్ట్ దగ్గరికి హిల్లీ ఏరియాకి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక పోలీస్ జీపు, ఇద్దరు పోలీసులు, ఒక 10 మంది రైడర్లు ఆడ నిలబడి ఉన్నారు. దగ్గరికి పోయి అడిగినాం, క్యా హువా భయ్యా అని అడిగితే, పొద్దున ఒక యాక్సిడెంట్ అయింది, పైకి అయితే రానివ్వట్లేదు ఎవరు రైడర్స్ని. పర్టికులర్గా కొందరు రైడర్స్ పైకి కిందకి తిరుగుతున్నారు, అస్సలు ఊకుంటలేరు, మీ వల్లనే యాక్సిడెంట్ అయిందని చెప్పి పోలీసు వాళ్ళు అయితే చెప్పారు. ఇద్దరు ముఖాలు ఒకరికొకరు చూసుకున్నాం. ఎంత ఎక్స్పెక్ట్ చేసినాం, ఆడిపోయి ఏదో చేయాలని చెప్పి ఫొటోస్ దిగాలి, వీడియోస్ చేయాలని చెప్పినాం. అంతా మడాష్ అయిపోయింది. చేసేదేం లేక రిటర్న్ చలో అని చెప్పి అనుకున్నాం. ఇట్స్ ఓకే బ్రో, అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటాయి అని అనుకొని ఇద్దరం రిటర్న్ అయితే స్టార్ట్ అయినాము. కానీ వచ్చే దారిలో లేపాక్షి అయితే ఉంటుంది. ఇది ఎలాగో పీకింది, అట్లీస్ట్ ఆడికైనా పోదాం అని చెప్పి లేపాక్షికి అయితే స్టార్ట్ అయినాము. చాలా మంది రైడర్స్ కూడా మమ్మల్ని ఫాలో అయిపోయారు. అది ఎలాగో బిస్కెట్ అయింది కదా, ఇంకా దీనికైతే పోదామని చెప్పి అందరు ఇటు సైడ్ అయితే పాట పట్టారు. మనకి డెస్టినేషన్ ఇంపార్టెంట్ కాదు భయ్యా, రైడ్ ఇంపార్టెంట్. మనకు కావాలి రైడ్. సో రైడ్కి అయితే పోతున్నాం అంతే. లేపాక్షి ప్లేస్ హిస్టరీ ఏంటంటే, రామాయణ కాలంలో సీతమ్మ తల్లిని రావణుడు తీసుకుపోతుంటే జటాయు అనే పక్షి వచ్చి కాపాడడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రయత్నంలో గాయపడి కింద పడిపోతుంది అనమాట. అప్పుడు రాముడు వచ్చి ఆ పక్షిని లే పక్షి అని పిలిస్తే లేచి నిలబడిందంట. అప్పటి నుండి ఈ ప్లేస్కి లేపాక్షి అనే పేరైతే వచ్చింది. ఇంకో స్టోరీ ప్రకారం 16th సెంచరీలో విరూపన్న అనే అతను ఇక్కడున్న గుడిని రాజు అనుమతి లేకుండా కన్స్ట్రక్ట్ చేసిండని చెప్పి తనకు తానుగానే ఒక శిక్ష అయితే విధించుకుంటాడు. తనకున్న 2 కళ్ళను తీసి సౌత్ సైడ్ ఉన్న ఒక గోడకైతే విసిరి కొడతాడంట. అప్పటి నుండి లోపాక్షి, కళ్ళు లేని అనే వర్డ్ నుంచి లేపాక్షి అనే ప్లేస్ వచ్చిందని ఇంకొక స్టోరీ అయితే ఉంది. ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. బైక్స్ని ఒక దగ్గర పార్క్ చేసి డైరెక్ట్ ఇంకా టెంపుల్లో కలుద్దాం.
ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే గుడికి ఉన్న పిల్లర్స్ అన్ని బేస్ పైన ఉంటే ఒక పిల్లర్ మాత్రం 1/4 ఇంచ్ గాల్లో ఉంటుంది అండ్ ఆ పిల్లరే గుడి మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తుందంట. దిస్ ఈజ్ సైంటిఫికల్లీ ప్రూవెన్.